పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, దయాళుడువైన మా ప్రభువా, దీర్ఘ శాంతము గల మా తండ్రి, నీకు వందనాలు. నీవు పరలోకమందున్న మా తండ్రివి, భూమి మీద నీ పిల్లలుగా మమ్మలను సర్వాధికారాలు సర్వ హక్కులను ఇచ్చి మాకు కావలసిన ఈవులన్నీ మాకు ఇచ్చి ఈ భూమిని మాకు నివాస స్థలముగా ఏర్పరిచిన దేవా, నీకు స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చగలము నాయన ప్రభువా, కానీ మేమే నీ మాట వెనక ఈ భూమిని మా జీవితాలను మేము పాడు చేసుకున్నాం ప్రభువా. మరలా మమ్మలను నీ స్వారూప్యములోకి, నీ రాజ్యానికి తీసుకెళ్లడం కొరకు వాక్యముగా, సత్యముగా, మార్గముగా, జీవముగా ఈ భూమికి వచ్చావు ప్రభువా. అందును బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి నీ వాక్య లేఖనము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. గ్రహించే మనస్సులను అర్థము చేసుకుని అలాగూ నడిచే జీవితాలు నాకు మాకు దయచేయండి ప్రభువా. మీరు నన్ను మరుగుపరచండి నాయన. నేను మాట్లాడితే బిడ్డలకు ప్రయోజనం కలగదు, కానీ మీరే మాట్లాడి నీ ముఖ కాంతిలోంచి మమ్మల్ని దర్శించి మానవ స్వరాన్ని మరుగుపరచండి ప్రభువా. దైవ స్వరాన్ని వినిపించి నీ ప్రత్యక్షతను కలిగించి మీ నిత్య రాజ్యములకు మమ్మల్ని సిద్ధము చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇస్తున్నాను ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. అయ్యా దేవుని మహాకృపను బట్టి మరి సంఘ కూడికలో మనం అందరం పాల్గొంది దేవుణ్ణి స్తుతించి దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం గొప్ప భాగ్యంగా దీన్ని ఎంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారము ఇదే వచనం మీద కొన్ని మాటలు విన్నాం. వాక్యము ఎలాంటిది, దేవుని వాక్యము మనకు ఏ విధంగా మేలుకరంగా ఉంది అని చెప్పుకుంటూ కొన్ని వచనాలు విన్నాం, కొన్ని మాటలు. మొదటిగా దేవుని వాక్యం ఎలాంటిదని విన్నాం? అద్దము లాంటిది. ఏంటిది? అద్దము లాంటిది. దానిలో మన సహజ రూపం కాదు, కానీ మన అంతరంగ రూపాన్ని చూపించి మన బలహీనతలను మనకు గుర్తు తెలియచేసి ఒప్పింప చేయడానికి వాక్యం అద్దముగా కనపడుతుంది. రెండవదిగా మంచి విత్తనము లాంటిది. పిల్లల మనం నూరంతరగా ఫలించాలని, బహుగా ఫలించాలని, పిల్లల ఫలించుకోకుండా ఉండకోకుండా సంఘంలో వాక్యం అనే విత్తనము మనం వేసుకున్నప్పుడు, హృదయంలో మంచి విత్తనం వేసుకున్నప్పుడు ఆ మంచి విత్తనం ఎంతగా ఫలించిందంట? 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 దొంతులుగా ఫలించింది. కాబట్టి మనము వాక్యమును జాగ్రత్తగా వినడం ద్వారా మనము మంచి విత్తనమును కొని ఫలించే వారిగా ఉంటాం. మూడవ మాట ఏమన్నామంటే, వాక్యము వెలుగైనది, దీపము లాంటిదని విన్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దావీదు చెప్పినట్లుగా మనం విన్నాం ప్రియులారా. కాబట్టి వెలుగు, ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు ఏమన్నారు? వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధుల వలె మనం బ్రతకాలని ప్రియులారా. చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులో ఉన్న వ్యక్తికి కనిపించడు, కానీ వెలుగులో ఉన్న వ్యక్తిని చీకట్లో ఉన్న వ్యక్తి చూడగలుగుతాడు. ఇది చూసారా? అర్థమైంది మీకు? చీకట్లో ఉన్న వ్యక్తికి వెలుగులో ఉన్న వ్యక్తి కనబడతాడు, కానీ వెలుగులో ఉన్న వ్యక్తి చీకట్లో ఉన్న వ్యక్తిని చూడలేడు. అంటే అర్థం ఏంటంటే, దేవుల్లో మనం వెలిగే వారికి ఉంటే చీకటితో మనము సంబంధం లేని వారిగా ఉంటాం.
చీకట్లో ఉన్నవారు వెలుగును చూస్తారు కానీ వారు వెలిగించబడలేరు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, వాక్యము అద్దము లాంటిది. వాక్యం మంచి విత్తనాన్ని పోలి ఉంది ఫలింప చేయడానికి. వాక్యము వెలుగై దీపమై ఉంది, మనల్ని వెలిగిస్తూ అనేకులు ప్రభువులోకి తీసుకొచ్చే వారిగా మన వెలుగులోకి నడిపించాలని గత వారంలో కొన్ని వచనాలు వాక్యాలు మనము విన్నాం ప్రియులారా. ఈ రోజున మనం మరికొన్ని వచనాలను పరిశుద్ధ గ్రంథంలోంచి విని మరి వాక్యాన్ని మనము బైబిల్ చెప్తుంది కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఎవరని చెప్పాను? ఈ భూమి మీద ఏదైనా నిజము సత్యం ఉందంటే అది ఎవరో? వాక్యము. ఆ వాక్యమే దేవుడు. సత్యము దేవుడే. ఇక దేవుడు సత్యం అంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన తప్ప భూమి మీద నమ్మదగిన వారు ఎవరు లేరు. కాబట్టి మనం ఎక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలంట? వాక్యం అనే దేవుల్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. వాక్యంతో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, వాక్యము ద్వారా మనము దేవుల్లో వెలిగించబడతా ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితాలు దేవునికి మహిమకరంగా, మన కుటుంబాలకు మనము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలుగుతాడు. ఈ రోజు మరికొన్ని వచనాలు మనం విందాం ప్రియులారా. వాక్యం ఏమై ఉంది అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు. పురుషులారా, ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడంట. పవిత్రపరిచాడు అంటే వాక్యము దేంతో? ఇప్పుడు స్నానం మనం వేడితో చేస్తున్నాం, నీళ్లు. చెప్పండి ఏంటిదమ్మా? నీటితో స్నానం చేస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా, మన దేహానికి మురికిపోవాలి అంటే చెమట ద్వారా కానివ్వండి, గాలి ద్వారా వచ్చిన మురికి కానివ్వండి, లేకపోతే మనం కష్టపడడం ద్వారా మట్టిలో పనిచేయడం ద్వారా వచ్చిన మురికి కానివ్వండి, ఎటువంటి మురికినైనా పోగొట్టడానికి మనం వాడేది ఏంటంటే చెప్పండి, నీరు. నీరు. ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం ఎలాంటిదంటే ఏమేం కడుగుతుందంట? అది చూడండి, ఆ మాట కనబడుతుంది. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను దేవుడు మన కొరకు అప్పగించుకోవాలి. పిల్లలు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యమును నీటితో పోల్చాడు దేవుడు. వాక్యం అనే నీరు ఏం చేస్తుందంటే మనలను కడుగుతూ ఉంది. కడగడానికి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు మన దేహానికి అంటుకున్న మలినం, మన ఆత్మకు అంటుకుంటున్న మలినం, మన హృదయంతరంలో దాగి ఉన్న మలినం, ప్రియులారా మన మనస్సులో ఉన్నటువంటి మలినం, మన కళ్ళ ద్వారా వచ్చినటువంటి మలినం అక్కడ ఏం రాయబడింది? అయ్యా, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా కానీ కడగడానికి వాడేది ఏంటంటే నీరు. ఆ నీరు ఏంటంటే వాక్యముతో ఉదక స్నానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంతో ఏం చేస్తాడు దేవుడు మనల్ని అంటే, ఈ వాక్యం ఎలాంటిదంటే నీరు లాంటిది. అది ప్రతి మలినాన్ని కడుగుతూ ఉంటుంది దేవుని పిల్లలారా. ఒక రోజున చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తను తాను తగ్గించుకుని ఆయన అప్పగించబడబోతున్న రాత్రి శిష్యులందరినీ ఒక మేడగదిలో కూర్చుని పెట్టి, అయ్యా ఎక్కడ మేడగదిలో ఉంచిన తర్వాత ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. శిష్యులు పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు
ఫస్ట్ అన్నారు, అయ్యా బోధకుడా నువ్వు మా పాదాలు కడుగుతున్నావేంటయ్యా, వద్దు వద్దు అంటున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇది గనక మీరు కడుక్కోనకపోతే మీరు పరలోక రాజ్యంలోకి రాలేరు. నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే ఇలా మీరు కూడా ఒకరినొకరు కడుక్కుంటారని. ఒకసారి ఆ మాట చదువుతామా? ఎక్కడుందా మాట? ఎక్కడుందయ్యా? సువార్తల్లో మనకు అది కనపడుతుంది. దేవుని బిడ్డలారా, వెరీ గుడ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మా. అది కాదు తల్లి, అయ్యో అది కాదు. యేసు ప్రభు శిష్యులు పాదాలు కడగడం రా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువే మరి పాదాలు కడుగుతూ ముందుకు వచ్చినప్పుడు చెప్పబడుతున్నటువంటి అమూల్యమైన మాట. పేతురు అంటాడు, అలాగైతే ప్రభువా నన్ను నిలువెల్లా కడుగయ్యా అని యేసు ప్రభుతో ఆ మాట చెప్తాడు. ప్రియులారా, కొన్ని వచనాలు టైం కనిపించట్లేదు. ఒకసారి మత్తయి సువార్త చూడండి. అందులో యేసుక్రీస్తు ఒక మంచి మాట అక్కడ మాట్లాడదు. ఆ మాట కొరకే ఇప్పుడు ఇవన్నీ మనం చదువుతున్నాం. సరే కదా, అది నాకు కనిపించలేదు, చూద్దాం. మధ్యలో కనిపిస్తే చెప్పండి. ప్రియుల యేసుక్రీస్తు ప్రభు ఇలాగ మీరు ఒకరినొకరు కడుక్కోనండి అని తన ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడిగి తర్వాత తువాలు తీసి అందరి కాళ్ళను కడిగాడు. దేవుని పిల్లలారా, పేతురు మొదట వద్దన్నాడు కానీ తర్వాత అన్నాడు, ప్రభువా అలాగైతే నన్ను నిలువెల్లా కడుగయ్యా అని అంటా ఉన్నాడు. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు, పాదాలు కడగడమే కాదు, వాక్యం అనే నీరు చేత మనము కడుక్కోవడానికి ఎంతో ఉపయోగకరంగా వాక్యం అనే నీరు మనకి కనబడతా ఉంది. దేవుని పిల్లలారా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల నీరు మనను కడిగేదిగా కనపడదు. ఆ నీరు ఏంటంటే వాక్యం అనే నీరు. వాక్యం అనే నీరు పిల్లల మనలందరినీ కూడా శుద్ధి చేసేదిగా ఉంటుంది అనే దేవుని యొక్క వాక్యం మనతో చెప్పబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళతో వారి పాపాలు కడుగుతూ ఉన్నాడు. వారిలో సమాధానం రావాలంటే కాలు కడుగుతున్నాడంటే మిమ్మల్ని మీరు కూడా అలా చేసుకున్నారంటే అర్థం ఏంటనుకుంటారు? అది చెప్పండి, అర్థం ఏంటనుకుంటారు? అది అంటే మీరు కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోనండి, కడుగుకోనండి,
సమాధానం ఎలా వచ్చింది అనుకుంటున్నారు అమ్మా? సమాధానం ఎలా వచ్చింది? ఇలాగనే వచ్చింది సమాధానం. ఒకరి పాదంలో ఒకరు పట్టుకుని కడుగుకొనడం ద్వారా, వాక్యము ద్వారా, సరిచేయబడడం ద్వారా, దిద్దుకొనడం ద్వారా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలకు ప్రియులారా క్షమాపణ అనేది కలుగుతుంది. కాబట్టి వాక్యం అనే నీరు మన దేహానికి, మన మనస్సుకు, మన ప్రియులారా తలంపులకు, మన ఆలోచనలకు ఉన్న మురికిని ఏం చేస్తుంది? కడుగుతుంది ప్రియులారా. మన వస్త్రాలు రోజు మనం ప్రతిరోజు బట్టలు ఉతుకుతూ ఉంటాం. కారణం ఏంటంటే పని చేసినా ఉతకాల్సిందే, బట్టల మీద పని చేయకపోయినా ఉతకవలసిందే. కారణం ఎందుకని? ఏ పని చేయకపోయినా ఏమవుతుంది? మురికి అవుతుంది. మీకు ఒకసారి చెప్పే గుర్తుందో లేదు, ఇలా మురికి అనగా పాపం. పాపం ఇప్పుడు ఎలాగూ మనకు వస్తుందంటే, ఒకటి లోకంలోంచి మనలోకి వస్తుంది, రెండు మనలోంచి బయటికి వస్తుంది. ఎలాగూ అంటే ఇప్పుడు మన లోపల మట్టి ఉందా లేదంటారా? మురికి ఉంది. మన లోపల పిల్లరా హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. ఇప్పుడు చెమట పడుతుంది, లోపల వ్యర్థమైన నీరు పనిచేయడం వల్ల, చెమట పట్టడం వల్ల ఇగో మన శరీరం బట్టి పిల్లరా, ఈ శరీరం బయటికి చెమట మలిన రూపం వలె వచ్చింది. ఆ చెమట మట్టిగా మార్చబడతా ఉంటుంది పిల్లరా. కాబట్టి లోపల నుంచి మురికి బయటకు వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న మరి దుమ్ము ధూళంతా కూడా మన మీద పడి మనం అట్లాగా కూడా మురికి వస్తూ ఉంది. కాబట్టి మనకు అర్థం అవ్వాలి, ఇప్పుడు వాక్యం అనే నీరేం చేయాలంటే మనము అరికాల నుంచి నడునెత్తి వరకు కూడా మనం ఏం చేయాలి? కడుక్కునే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో చెప్పబడుతుంది. కాబట్టి వాక్యము దేంతో పోల్చబడిందంటే చెప్పండి, మొదటి మాట నీరు చేత. వాక్యం అనే నీరు చేత మనం ఉదక స్నానం, కాలు కడుక్కోవడం కాదు, చేతులు కడుక్కోవడం కాదు, ముఖం మాత్రం కడుక్కోవడం కాదంట. స్నానం అంటే ఏంటి? ఇలా తల నుంచి కింద వరకు మనము వాక్యం అనే నీరు చేత కడగబడుతూ ఉండాలని వాక్యం చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యము ద్వారా, నీటి ద్వారా మనం గడుపుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఎంతో శుద్ధిని కలుగు చేసేది ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మన భౌతిక సంబంధం మురికి పోగొట్టడానికి నీరు ఎంత ఉపయోగపడుతుందో, అలాగే లోపల శరీరం లోపల, మన మనసులో, మన హృదయంలో, మన కళ్ళల్లో, మన నోటిలో, మన అంతరంగా ఉన్న మురికిని కడగడానికి మాత్రమే పిల్లరా కాకుండా బయట నుంచి వచ్చే మురికిని కూడా కడగడానికి ఉపయోగపడే నీరేంటంటే వాక్యం అనే నీరు. ఇది మొదటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్తలో ఉన్న మాట 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నిన్న చెప్పాలన్నమాట. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము తీసారు అందులో. ఎనిమిదో వచనం, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. అలా చెప్తూ 14వ వచనం, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిలాగు చేసుకుని. నిజంగా ఇప్పుడు నేను కడిగామండి. ఒకసారి 2 సార్లు ఉన్నాయి. పెద్దయ్య గారు మమ్మల్ని కూడా, అమ్మగారు అయ్యగారు క్షమాపణలు అడిగించి దోపిపరి రిట్రీట్ సెంటర్లో కాళ్ళు కడిగించారు. అప్పుడు అమ్మగారి కాళ్ళు నేను కడిగాను. కడిగామన్నా? నేను కడిగానా? కడగలేదా?
అమ్మగారి కాళ్ళు నేను కడిగాను, నా కాళ్ళు అమ్మగారు కడిగింది. ఎందుకంటే కడగడం వల్ల ఏంటో తెలుసా, మన పాపములు క్షమించబడతాయి. ఆ పాపం మీద మనకు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్నాడు కదా అక్కడ, ఒకవేళ మీరు కడుక్కోకపోతే నాతో మీకు పాలు లేదు. నేను చేసినట్లు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కోనండి. ఎంత గొప్ప మాట అండి. వాక్యం అనే నీటి చేత యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఎలాగైతే ఆ వాక్యం అనేది కడిగి వారిని శుద్ధి చేశాడో, మనము కూడా వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కడుక్కుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా పరిశుద్ధులుగా దేవుడి చేత కడగబడుతూ ముత్యములాగా కనపడతా ఉంటాం. ఇలా ఎంతటి మురికి, నల్లటి మురికినైనా చూసారా, నీళ్ళు ఏం చేస్తుంది, కడిగేస్తే శుభ్రం అయిపోతుంది. కాబట్టి మన వాక్యం చేత మనం కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడాలి. రెండో మాట చూసారా, మొదటి పేరు వస్తుంది దగ్గర 2వ అధ్యాయము మొదటి చదవంటాం. ప్రభువు దయాళుడని సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. తీసారు బాబు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. వాక్యం అనే పాలు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇది వాక్యం అనే పాలు అంటే వాక్యం దేవుడు దేంతో పోల్చాడు, పాలుతో పోల్చాడు. ఒక మాట మీరు వినే ఉంటారు, రోగాలు చిన్నతనంలో పిల్లలకు రోగాలు రాకోకుండా ఉండడానికి కోసం బలమైనటువంటి ఆహారం ఏంటంటే పిల్లలకి తల్లిపాలు. చెప్పండి ఏంటి, తల్లిపాలే. తల్లిపాలలో దాదాపుగా 100% రోగాలు ఎదుర్కొనే శక్తి దేవుడు ఉంచాడు ఆ పాలలో. ఏ తల్లిపాలైతే పుట్టగానే ఆ పిల్ల తాగదో, ఆ శిశువు తాగదో, అనేకమైన బలహీనతల్లో వాడు పడిపోతూ ఉంటారు. కాబట్టి అందుకే డాక్టర్లు కూడా చెప్తారు, పిల్లలు పుట్టగానే ఏం చేయాలి, వాళ్ళకి పాలు పట్టిస్తున్నా, ఏడుస్తున్నా, తాగకపోయినా వాడికి నేర్పించండి, పాలు పట్టించండి. ఎందుకని అంటే వాడు ఆకలి తీరడం కాదు, ప్రాముఖ్యంగా ఏంటంటే రోగ నిరోధక శక్తి ఆ పాలల్లో. రోగాన్ని జయించడానికి కావలసినటువంటి యాంటీడోసులు, బలమనిచ్చేవి, రోగాన్ని తరిమి కొట్టే శక్తి ఆ పాలల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇప్పుడు వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించండి, తాగండి. వాక్యం అనే పాలు తాగండి. పాలను దేవుడు వాక్యంతో పోల్చు. ఒకటి, నీరు మురికిని ఎలా కడుగుతుందో మన దేహం, మన ఆత్మను, మన అంతరంగ లోపల బయటని కూడా, బయట నుంచి వచ్చే మురికిని, లోపల నుంచి వచ్చే మురికిని కూడా కడిగేది వాక్యం అనే నీరు. మొదటి మాట. రెండవదిగా వాక్యము పాలతో పోల్చాడు. పాలు ఎవరికి? పెద్దలుగా చిన్నపిల్లలకి. బాబు చిన్నపిల్లలకి. మరి పెద్దోళ్ళకి ఏంటిది? పెద్దోళ్ళు ఏం తినాలి, బలం రావాలంటే ఒకసారి చెప్పే గుర్తుందా? చిన్నపిల్లలకు మోసం పెడితే ఎట్లా ఉంటుంది? పుట్టిన పిల్లోడికి అది పెడతారా? సరే, పెద్దోళ్ళ మీద మనకు రోజు 3 పూటలు పాలు ఇంత ఎట్లా ఉంటుంది? ఏమ్మా, అన్నం లేదు, 3 పూటలు పాలే, లీటర్ పాలు ఇస్తున్నారు. ఆకలి తీరుతుందా? బలం పొందుకుంటామా? పాలు మంచిదేగా, కానీ బాగా వినండి, రక్షణలో అప్పుడే పుట్టిన వారికి పాలు, పెరుగుతున్న వారికి, వయసు వస్తున్న వారికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. హెబ్రీ రాసిన పత్రిక. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాల్సినంట? బోధకులు అంటే పాస్టర్ గారు అయి ఉండాలంట. దేవోక్తుల్లో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని
బలమైన ఆహారం తినగలవారు వారు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి. పిల్లలకేమో పాలంట, ఎందుకంటే వాళ్ళకి ఏంటో మంచి చెడు తెలియదు, జ్ఞానేంద్రియాలు లేవు వాళ్ళకి. కానీ పెద్దరిగిన వారికంట వాళ్ళకి జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి తెలుసా, మంచి చెడు అంటే తెలుసు, మేలు కీడు తెలుసు, వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి. ఇప్పుడు చెప్పండి, రక్షణలో అప్పుడే పుట్టిన వారికి పాలు అనే వాక్యం అనే ఆహారం, రక్షణలు ఎదుగుతున్న వారికి బలమైన ఆహారం. బలమైన ఆహారం అంటే ఏంటి? పప్పు, కూరగాయలు, మాంసం, అందుష్టు. ఇప్పుడు ఇది కూడా అంతే. చిన్న పిల్లలకేమో పాలు, రక్షణ అప్పుడే పొందారు, వాళ్ళు అప్పుడే దేవుడి దగ్గరకు వచ్చారు, అప్పుడే మారు మనసు పొందారు, 1 సంవత్సరం కూడా కావట్లేదు. వాళ్ళకి పాలతో పెంచాలి, వారికి మంచి శక్తిని ఇస్తుంది పాలు. పుట్టిన వారికి రక్షణ పొంది 5 సంవత్సరాలైన వాళ్ళకి ఏమివ్వాలి? ఆహారం, బలమైన ఆహారం. ఎందుకంట వారు మంచి కీడులను మేలు కీడులను వివేచించుటకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికి ఆహారము. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రాత్రి వాక్యం దేనితో పోల్చబడిందంటే ఆహారంతో పోల్చబడింది. ఎన్ని ఆహారాలు? 2 రకాల. ఒకటి అప్పుడే రక్షింపబడిన వారికేమో పాలు అనే ఆహారం, రక్షణ పొంది ఎదుగుతున్న వారికేమో బలమైన ఆహారం అనే వాక్యం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనము తింటున్నాము ఆహారాన్ని, బలమైన ఆహారం తింటున్నామా? అసలు చెప్తున్నాడు, అసలు అక్కడ మాటలు ఉన్నాం ఎంత విచిత్రంగా ఉందో. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండాల్సి ఉంట? బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. రక్షణ పొంది 1 సంవత్సరం వరకే చిన్నపిల్లలు, ఆ తర్వాత ఏంటంటే పెద్దోళ్ళు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు సంఘంలో ఉండకూడదు అంత మాత్రం చెప్పాలంటే. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలంటే సువార్థికులుగా మారి వెళ్ళిపోవాలి బయటికి. ఎక్కడికే? సువార్త చెప్పడానికి వెళ్ళిపోవాలి. అంటే ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు అనుకో, మన చిన్న సంఘం ఏం చెప్తున్నా అయినా మనం ఎక్కడ ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? చూడండి అన్నమాట, దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మనం ఇక్కడే అర్థం తెలుసా? మనం 1వ తరగతి పాస్ అయిపోయాం, 2వ తరగతిలోకి వెళ్ళాలి ఇప్పుడు. కానీ మరలా తీసుకొచ్చి 1వ తరగతి కూర్చోబెట్టి ఆరాకెత్తారు పెట్టడం మనకి. ఎందుకు ఆరాకెత్తున్నారు? మనకు రాలేదు. 1వ తరగతి అయిపోయింది కానీ మనకేం రాలా? రాలా. అది మూలపాఠాలు అంటే మళ్ళా మొదటి నుంచి చెప్పుకురావాలి. కాబట్టి దేవుడు ఎందుకో తెలుసా? వాళ్ళు సరైన ఆహారము దేవుడి సంఘంలో తినడం లేదు కాబట్టి ప్రియులారా, బలమైన ఆహారం తింటే నీకు శక్తి వచ్చింది. పాలు తాగితే రక్షణ పొంది చాలా కాలమైన తర్వాత పాలు తాగే వారు ఉంటే బలహీనమవుతాం. మా అర్థమవుతుంది మీకు వాక్యం. కాబట్టి పాలు ఎవరికి? చిన్నపిల్లలకి. అంటే పాలు అంటే అర్థమేంటి? రక్షణ అప్పుడే పొంది కొంతకాలమైన వారికి పాలు, రక్షణ పొంది ఎక్కువ కాలమైన వారికి బలమైన ఆహారం. ఇది వాళ్ళకి వీళ్ళకి పెడితే ప్రమాదం, బలహీనం అయిపోతాం. హాస్పిటల్లో రోగం వచ్చినప్పుడు పాలు బ్రెడ్ ఇవ్వాలి. హాస్పిటల్లో జ్వరం వచ్చి సిలైన్ పెట్టి మంచం మీద గుండి బిర్యానీ పెట్టేవారికి ఏమైతే చచ్చిపోతాడు. ఏమవుతాడు? జాండీస్ వచ్చినాయి, కామెరలు వచ్చినాయి, వాడికి అసలు మాంసం పెట్టకూడదట డాక్టర్లు. పోయి తొందరగా రాగలరు అని చెప్పి మాంసం పెట్టేవనుకో అది జడే వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చెప్పాను? ప్రియులారా, తినవలసిన ఆహారం ఏంటో, తినకూడని ఆహారం ఏంటో, ఎప్పుడు ఏ ఆహారం తినాలో, ఏ వయసులో ఏ ఆహారం తినాలో ఆ వాక్యాన్ని దేవుడి ద్వారా మనం పొందుకోవాలి. కాబట్టి 2వది ఏంటంటే బలమైన ఆహారము దేవుడి వాక్యం. ఒకటి, నీరు మన పాపాలు లోపల ఉన్న వాటిని, బయట ద్వారా వచ్చే వాటిని ఉదక స్నానం చేత కడిగేది వాక్యం అనే నీరు. 2వదిగా బలమైన ఆహారము పెద్దలకు, పిల్లల పాలు అనే ఆహారము చిన్న పిల్లలకు, రక్షించబడిన వారికి అనగా వాక్యము ఆహారంతో పోల్చాడు. 3వ మాట ఇర్మియా గ్రంథం 23:29. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ముగించుకుని
రెండు మూడు మాటలు వేసి ముగించుకోండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం వాక్యం దేంతో పోల్చారు? 3వ మాట. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని వాక్యం. మాట అంటే ఏంటమ్మా? వాక్యమే. దేవుని మాట అంటే ఏంటి? వాక్యమే. కాబట్టి దేవుని మాట ఎలాంటిదంటే, క్రీస్తునందు ప్రియ దేవుని పెట్టారా, అది ఇంకో మాట చూడండి, ఏమో జ్ఞాపకం చేసుకోండి. శుద్ధి వంటిది అంటే కదా. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు శుద్ధి వంటి. శుద్ధి దేని కొడతాం? వంగని వాటిని, పగలని వాటిని పగలగొట్టడానికి శుద్ధిని వాడతాం. కాబట్టి వాక్యం అనే శుద్ధి దేన్ని పగలగొట్టడానికంటే, మొండి రాతి హృదయాలను పగలగొట్టడానికి, కఠినమైన స్వభావమును మెత్తలు చేయడానికి. మీరు చూసారా, కొండలు ఉన్నాయి, బాంబులు పెట్టి పేర్చి పెద్ద రాళ్ళను చిన్నగా ఎలా చేస్తున్నారు బాబు? ఎట్లా చేస్తున్నారు? బాంబులు పెట్టి వాటిని ఎంత చేసి మళ్ళా వాటిని తీసుకొచ్చి కొన్ని శుద్ధులతో పగలగొట్టి అంతంత వాటిని తీసుకెళ్ళి క్రషర్లు వేసి అవి చిన్న చిన్న రాళ్ళుగా కంకర రాళ్ళను బతుకు చేస్తాను. చూసారా? కాబట్టి శుద్ధితో బలమైన వస్తువుతో పగలగొట్టబడుతున్న బండరాయి. ఇప్పుడు వాక్యాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే, బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది. ఇస్తున్న పిల్లల మొండి హృదయాలు. ఇంకా ఎంతమందో రక్షణ పొందకుండా భూమి మీద నశించిపోతున్నారు. ఎంత చెప్పుగాక ఈరోజు దేవుడు మనల్ని ఏం కోరుకుంటాడంటే, శుద్ధితో పగలగొట్టించుకునే స్థితి వరకు కాకుండా త్వరగా దేవుని వాక్యానికి మనం విధేయులమైతే మనం మేలు పొందుకుంటాం. ఇంకెంతమంది త్రాగుల్లో ఉండిపోయారు, ఇంకెంతమంది ప్రియ దేవుడు భయంకరమైనటువంటి పాపంలో, వ్యభిచార జీవితంలో, ఇంకా చెప్పాలంటే జోలంలో, ప్రియ దేవుని బిడ్డ దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేస్తూనే దేవుడు మాకు ఏం చేయట్లేదని చెప్తున్న వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే చెప్పండి, పండగ రాయిలా ఉండిపోయినాయి. దేవుని పిల్లలారా, అవి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయబడుతుందంటే చెప్పండి, ఏం చేస్తారు? రక్తం ఉండబడుతుంది. అందుకే 4 నేలల్లో ఒక నేల రాతి నేల. ఏ నెలది? రాతి నేల. కొన్ని విత్తనాలు రాతి నేలను పడెను. సూర్యుడు రాగానే ఆ మొక్క పైకి పెరిగింది, కానీ సూర్యుడు బాగా వేడి రాగానే ఆ పైన మట్టి వేడెక్కి కిందకు వెళ్ళి రాయి వేడెక్కి మట్టిలోంచి రాయి వరకు తడుకున్న వేరు వేడికి మాడిపోయింది. అంటే లోపల కఠినమైన హృదయం ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఫలించుకోకుండా వేరు ఎండిపోతుంది. ఇప్పుడు చెట్టుకు ఏది ప్రాముఖ్యం తెలుసా? ఎందరికి? కొమ్మలు కాదు, ఆకులు కాదు, కాండము కాదు. ఏంటిదమ్మా? చెట్టు పెరగాలంటే ముఖ్యం ఏం కావాలి? దానికి లోపల వేరు కావాలి. ఈ వేరు దేనికి గుర్తుగా కనపడుతుందంటే పిల్లరా, అదే హృదయం, అదే మన యొక్క అంతరంగపు అంతర్య పురుషుడు. అది కఠినమైతే, అది రాజులాగుంటే మొక్క ఫలించదు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంతా చెప్పబడతా ఉంది, నా మాట బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది, నా మాట అగ్ని వంటిది. 4వ మాట ఏంటంటే, 1 నీరు, 1 బలమైన ఆహారము, 3 శుద్ధి వంటిది, 4వది అగ్ని వంటిది అంట. అక్కడే ఉందిగా, నా మాట అగ్ని వంటిది, బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది. 4వ మాట అగ్ని వంటిది. దేవుని వాక్యం అగ్ని దేంతో? అగ్ని దేనికి ఉపయోగపడుతుందంటే చెత్తను కాల్చడానికి. మేలుకి ఉంది అగ్ని, వంట వండుకోవడానికి అగ్ని కావాలి, చెత్తను కాల్చడానికి కూడా అగ్ని కావాల్సిందే. ఒకవేళ అగ్ని లేకపోతే వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. చూడండి, ఇంకో మాట ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట కనపడుతుంది. చూడండి పిల్లరా, ఇర్మీయా గ్రంథం 20:9. ఆయన పేరుని రక్తము, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండును,
నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి యోర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఓ, నేను అనుకున్నాడు ఇదిమి అన్నాడు, నేను వాళ్ళకి చెప్పను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను అన్నాడంట. కానీ దేవుడి వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మండుచుండెను. ఎప్పుడైతే వాక్యం మండుతుందో ఒక్కొక్కసారి దేవుడి వాక్యం వెళ్ళినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, పశ్చాత్తాపడుతూ ఉంటాం. పాపము గుర్తుకొచ్చి ఏడుచి పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడతాం. కారణం ఏంటో తెలుసా? వాక్యము లోపల మండుతుంది. దేవుని ఆత్మ హృదయమును అంతరంగాన్ని తాగి మండించి ప్రియులారా పశ్చాత్తాపం తీసుకొస్తాం. ఇప్పుడు ఏమిటంటే నేను వెళ్ళను, నేను ప్రకటింపును అంటున్నప్పుడు లోపల ఉన్న వాక్యం ఏం చేస్తుంది? మండుతూ ఉందంట. అప్పుడు ఇరిమి అంటున్నాడు, నేను ఓర్చి యోర్చి విసిగి ఉన్నాను, చెప్పగా చెప్పకుండా ఉండలేకపోయింది. వెళ్ళి చెప్పి ఎందుకని లోపల ఏం చేస్తున్నా? వాక్యం ఏం చేస్తున్నా? మండిస్తా ఉంది, మంటలో ఉంది. మనకు అప్పుడప్పుడు గడుపులో మంట వచ్చింది, కనపడతామన్నా లోపల బయటికి కడుపులో మంట అంటుంది. బయటికి కనపడతా? కనపడితే లోపల మండుతూ ఉంటుంది. అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటాం, చల్లగా తాగలుకుంటూ ఉంటాం. అలాగే నిర్లక్ష్యం చేస్తే లోపల భయంకరమైన పరిస్థితి ఏర్పడి అనారోగ్య పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది భౌతిక సంబంధమైన కాలంకి లేదు. కానీ వాక్యం అనే మాట, వాక్యం ఎలాంటిదంటే అగ్నితో కూడింది. నేను దేవుని బిడ్డలు చూడండి, ఈ నెహెమ్యా గ్రంథం ఒకసారి ఆ మాటలు. నెహెమ్యా గ్రంథం పాత నిబంధనకు వస్తే నెహెమ్యా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఎక్కడుంది? 4వ అధ్యాయం. పదవచ్చు. అప్పుడు యూదావారు బరువులు మోయేవారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగలగా. ఉన్న చెత్త ఎంత ఉందంట? విస్తారము. ఇప్పుడు చెత్త ఎక్కువ ఉండటం వల్ల ఏం చేస్తున్నా? గోడ కట్టలేకపోతుంది. ఏ గోడది? మందిరపు గోడ, పట్టణపు ప్రాకారములనే గోడలో కట్టలేకపోతున్నారు. కారణం ఏదంటే వచ్చింది అక్కడ? ఆ గోడ కట్టే దగ్గర చెత్త విస్తారంగా ఉన్నది. ఇప్పుడు ఆ చెత్తను ఏం చేయాలి? మనం తుడిచి అగ్ని చేత కాల్చి వేస్తే మరలా గోడ కట్టబడింది. గోడ కట్టబడితే శత్రువులు లోపలికి రాలేరు. ఇది మందిరము గోడ కట్టబడితే దేవుని ఆత్మ సంచరిస్తుంది. చుట్టూ పట్టణపు ప్రాకారం కట్టబడితే శత్రువులు లోపలికి రానే. ఇప్పుడు ఆ గోడ కట్టాలంటే ఇప్పుడు మొదటి ఏం చేయాలి? వీళ్ళు చెత్తను తొలగించాలి, చెత్త తొలగించాలి. కాబట్టి ప్రియులారా, చెత్తను కాల్చేది, మన లోపల చెడును మండించేది, పాపం చేస్తున్నప్పుడు లేకపోతే వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని మండిస్తుంది, ఒప్పింపజేస్తుంది. ఇలా సరిచేయడానికి ఇష్టపడతా ఉంది. ఇందుకు ఒకటి నీరు లాంటిది, 2 ఆహారం బలమైన ఆహారం లాంటిది, 3 శుద్ధి వంటిది, 4 అగ్ని వంటిది. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రాత్రి కలసంలో జ్ఞాపకం చేసుకొని మాట చదువుతూ మనం ముగించున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. కొత్త నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయము చివరి మాట ప్రార్థన చేసుకుందాం. 51 చదవండి అమ్మా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను, ఎవడైనా ఈ ఆహారం పొందితే లోకమునకు జీవము కొరకు నా శరీరమే అని మీతో నిశ్చయముగా చివరిగా ఆయన శరీరం అనే ఆహారం, ఆయన రక్తం అనే దాహము తీర్చే పానీయము. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే ఆయన శరీరాన్ని
పూజించి ఆయన రక్తము ప్రాకుట వలన నీవు దేవుని వాక్యంతో అంటు కట్టబడతా ఉన్నావు. ఒక మాట చెప్పనా, మీకు ఒకసారి చెప్పే గుర్తుందో లేదు, మనము రొట్టె తింటున్నాం కదా నెలకు ఒకసారి, అది ఏమంటున్నాం దాన్ని, ఆయన శరీరం. ఆయన శరీరం తినడం వల్ల ఆ శరీరం ఎవరిలోకి వెళ్తుంది, మన శరీరంలో కలుస్తుంది. ఆ ద్రాక్షరసం అని ఆయన రక్తాన్ని నమ్మి త్రాగడం వల్ల అది ఎక్కడికి వెళ్తుంది, మన రక్తంలో కలుస్తుంది. కాబట్టి ఆయన మనం ఏమవుతున్నాం, ఏకమవుతున్నాం. మనము దేవుని పిల్లలుగా ఒక రుజువు వచ్చేది ఆయన వాక్యము. కాబట్టి దేవుని పిల్లలారా ఈ రాత్రి కాల సమయంలో గమనిద్దాం, ఆయన వాక్యమును మనలో సమృద్ధిగా ఉండనిద్దాం. పిల్లరా, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించువాడు అట్టివాడు తన కాలమందు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె చెట్టు పొట్టు. అర్థమైనా? వాక్యానుసారంగా జీవించేవాడు ఫలించు చెట్టులా ఉంటాడు. వాక్యాన్ని త్రోసుకొచ్చేవాడు గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉంటాడు. గాలి రాగానే పొట్టు చెత్త ఏమైతే ఎగిరి అవతల పడుతుంది. ఒకసారి ఏం చేస్తాం, మనం పట్టబద్ద ఎగురుతాం తీసుకొచ్చి ఒకసారి పొప్పేసి యాక్టింగ్ ఇటు పెట్టి కాల్ చేస్తాం. వాక్యం లేకపోతే కాల్చబడతాం. వాక్యంతో బంధం కలిగి ముడివేయబడి ఉంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం, ఫలిస్తాం. అట్టి కృప దేవుడి రాత్రి విన్న వాక్యం ద్వారా మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునితో పోల్చాము, మనం విన్నాం. దేవుని వాక్యం దేవునితో పోల్చాము.